హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్ కర్రీ. ఈ రెసిపీ బిర్యానీ బగారా అన్నంలోకి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడగా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ మొగ్గలు, ఇలాచీ అనేది వేసుకుంటున్నాను. నేను కేజీ చికెన్కి మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 10-12 మిరియాలు, 1 లవంగీలు అనేది ఒక 5-6 వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి మీ కారానికి బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. అలాగే గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర, పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్త పేస్ట్లా పట్టుకోవాలి. మొత్తం వేసేసుకొని పెరుగు అనేది వేసేసుకుంటూ మూత పెట్టుకొని మెత్త పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మాత్రంగా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నేను ఇలా ముద్ద లాంటిది కాబట్టి 1 టేబుల్ స్పూన్ అని చెప్పాను. అదే కరిగించిన నెయ్యి అయితే ఒక 3-4 చెంచాలు వేసుకోండి. అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ క్లిప్ అనేది చిన్నది మిస్ అయిందండి. వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఇక్కడ ఉల్లిపాయలు అనేవి నేను మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాయో లేవో ఒకసారి మధ్య మధ్యన కలుపుకుంటూ చూడాలి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మగ్గుతూ ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకే కాడ మగ్గిపోతే మళ్ళీ పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి ఇవన్నీ ఉల్లిపాయలు మొత్తానికైతే ఇవి కలర్గా వచ్చినంత వరకు బాగా మగ్గించిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కిలో చికెన్కి చేస్తున్నాను. అయితే చికెన్ అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ అంతా యాడ్ చేస్తున్నాను. చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. చికెన్లో వాటర్ అనేది లైట్గా బయటకు వచ్చినంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గనిస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత అనేది తీసి చూస్తున్నాను. ఇగోండి చికెన్ అనేది ఈ విధంగా మగ్గింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ అనేది. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేయాలి. రుచికి తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసిస్తున్నాను. పసుపు కూడా వేసేసి మొత్తం చికెన్ అంతా బాగా కలుపుకోవాలి మొత్తం పట్టేలాగా. చికెన్ అనేది ఇలా చేస్తున్నప్పుడు 80% అనేది కుక్ అవ్వాలి. మనం వాటర్ యూజ్ చేయని అవసరం లేదు. మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి బాగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కుక్ చేసుకుంటున్నాను. ఇగోండి చికెన్లో వాటర్ చూసారా ఈ విధంగా వస్తూ ఉంటుంది. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి చికెన్ అనేది. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. చికెన్లో వాటర్ అనేది ఈ విధంగా వచ్చింది. దగ్గరికి ఇంకినంత వరకు మనం మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టి కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇగోండి చికెన్లో వాటర్ అనేది ఎందుకంటే మధ్య మధ్యన అడుగు అంటకుంటే ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి చికెన్ అనేది. ఈ విధంగా చూసారా ఇప్పుడు వాటర్ ఇంకా ఎక్కువ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అనేది నేను ఇక్కడ చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయినా వేసుకోండి లేదా గరం మసాలా అయినా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు అనేది 80% కుక్ అయినంత వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి చికెన్ అనేది. ఇలా ఇప్పుడైతే నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ విధంగా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను 80% కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రీన్ మసాలా పేస్ట్ అనేది మిక్సీ పట్టి ఉంచాం కదా. ఆ పేస్ట్ అనేది ఇప్పుడు నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేసి లాస్ట్లో మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా వాటర్ అనేది వేస్తున్నాను. మొత్తం కలిపి బాగా కుక్ అవ్వాలి. చికెన్కి మొత్తం పట్టేలాగా పచ్చివాసన అనేది పోయేటట్లాగా మనము బాగా కలుపుకోవాలి. చికెన్కి మొత్తం కలర్ఫుల్గా కనబడేటట్లు మొత్తం బాగా కలుపుకొని కుక్ చేయాలి. మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గితే ముక్కకు అనేది పేస్ట్ స్మెల్ అనేది చాలా బాగా పడుతుంది. దాంతోపాటు స్పైసీనెస్ కూడా బాగా పడుతుంది. ఇగోండి ఇక్కడ నేను చూపెడుతున్నాను చూసారా ఎంత బాగా అయితే కుక్ అయ్యింది చికెన్ అయితే. ఇంకా మనకి లైట్గా వాటర్ ఏమి కాదు, అది మనకి గ్రేవీలా ఉండాలి కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నాను. ఇగోండి చికెన్ అయితే మాత్రం ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా దగ్గరికి అయితే అయిపోతుంది. ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇలా అయితే గ్రీన్ చికెన్ కర్రీ నేను చేశాను. మీరు కూడా బగారన్నంలోకి లేదా బిర్యానీలోకి ట్రై చేయండి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.